హాయ్ అండి. ఇవాళ మనం బెల్లంతో గులాబ్ జామ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్లేట్లో 2 కప్పుల గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నానండి. దానిలో కొంచెం నెయ్యి వేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా చపాతీ పిండిలాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. దాన్ని చిన్న చిన్న ముద్దల్లాగా పగుళ్ళు రాకుండా చేసుకోండి. నేను కొంచెం చేసేటప్పుడు పగుళ్ళు వచ్చినాయి. పగుళ్ళు రాకపోతే బాగుంటాయి. అలా అన్ని పిండి అంతా చిన్న చిన్న ముద్దలుగా పగుళ్ళు రాకుండా చేసేసుకోండి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని దానిలో నూనె వేసి వేడైన తర్వాత ఈ ముద్దలన్నీ వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్లు వేయించుకోండి. అవి బాగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోండి. అలా అన్ని బాల్స్ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బెల్లం చక్కగా తురిమేసేసి చిన్న చిన్న ముక్కలుగా 2 కప్పులు తీసుకోండి. దానిలో 3 కప్పులు వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి కరగపెట్టండి. బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే వడపోసేసుకోండి, లేకపోతే లేదు. నేను వడపోసాను. దాని తర్వాత కొంచెం తీగ పాకం వచ్చేలాగా పాకం వచ్చేలాగా చేసేసి దానిలో యాలకుల పొడి వేసుకొని ఈ బాల్స్ అన్నీ వేసేసుకొని మూత పెట్టి ఒక పావుగంట అట్లా వదిలేయండి. బాగా ఉబ్బుతాయి. జ్యూసీగా టేస్టీగా గులాబ్ జామ్ రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి.